అమలాపురం శ్రావణి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జి శ్రావణి, డాక్టర్ దీపక్ చక్రవర్తిల ఆర్థిక సహాయంతో అమలాపురంలో వికలాంగులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు వంటెద్దు వెంకన్ననాయుడు ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు నాగారపు పరశురాముడు ఆసుపత్రి సిబ్బంది చేతుల మీదుగా 15 మంది దివ్యాంగులకు నిత్యావసర వస్తువులను, కిట్లను పంపిణీ చేశారు. శ్రావణి ఆసుపత్రి వైద్యులు శ్రావణి, దీపక్ చక్రవర్తి పేద ప్రజలకు కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది భవానీ, వాణి, కిషోర్, శ్రీను, అమలాపురం స్థానిక వడ్డీగూడెం 17వ వార్డు కౌన్సిలర్ దొమ్మేటి రాము, బొర్రా రామచంద్రయ్య, తిరుకోటి కనకరాజు, సాధనాల విఘ్నేశ్వరరావు, బొంతు శ్రీనివాస్, నెల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మేడం గారు 13 సంవత్సరాల నుంచి మాకు సేవలు అందిస్తూనే ఉన్నారు. నెలకొక ఫ్రీ కేసు లేనంటి వాళ్ళకి తక్కువ బిల్లుతో తక్కువ అమౌంట్ ఈ అమలాపురంలో ఎవరు చేయలేనట్టుగా శ్రావణి మేడం గారు చేసుకుంటూ వస్తున్నారండి. అలా నెలకొక ఆపరేషన్ అంటే 30-40 వేలు చేతులు పెట్టుకుంటే కానీ అవ్వదు. అలా బాగా లేనటువంటి వాళ్ళకి అసలు కట్టుకోలేము అన్న స్థితిలో ఉన్న వాళ్ళకి మొత్తం ఫ్రీగా చేసి పెట్టి ఒక డాక్టర్గా ఆవిడ మానవత్వ దృక్పథంతో ముందుకు సాగుతూనే ఉన్నారండి. మీ ఆశీస్సులు అందరూ ఆవిడకి అందజేయాలి. అలాగే సంవత్సరం ఎవరైతే ఈ ఒక్క ఊరే కాదండి, మొత్తం ఆ స్టాఫ్ 30 మంది ఉంటే 30 మంది ఊర్లకు కూడా ఇవన్నీ అందుతున్నాయి. అలా అందజేస్తూనే ఉన్నారు. ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నారు. అలాంటి ఆవిడ మీరు అందరూ ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం మరి ఈరోజు శ్రావణి హాస్పిటల్ మేడం గారు హాస్పిటల్ పెట్టి 5 సంవత్సరాల సందర్భంగా మరి కోనసీమ దివ్యాంగులకి మరి ఆవిడ కొన్ని కిట్లు ఇవ్వడం జరిగింది. కిట్లు ఇవ్వటమే కాకుండా మా యొక్క దినోత్సవ కార్యక్రమానికి కూడా ఆవిడ చాలా మాకు సహసహకారాలు అందిస్తున్నారు అప్పుడే 4 సంవత్సరాల నుంచి. మరి అలాగే మరి ఈరోజు మా ఒడ్డుగూడెం 17వ వార్డు గ్రామంలో మరి మాస్టర్ గారికి అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక జైభీములు. మరి ఈ కిట్లని మరి శ్రావణి మేడం గారు స్టాఫ్ అలాగే మన మాస్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.